ప్రభుత్వానికి మేము చెప్పేది ఒకటే, ఫస్ట్ విద్యాశాఖ మంత్రిని నియమించాలి. తర్వాత ఏ ఎగ్జామ్కి ఏ పేపర్ని ఎలా తయారు చేస్తున్నారు అనేది ఒక కమిటీ బృందాన్ని తొందరగా నియమించాలి. ఎందుకంటే పేపర్లు ఇలా ఇవ్వడం వల్ల ఈరోజు చూసుకుంటే పేపర్ మొత్తం జనరల్గా వచ్చింది. చదువుకున్నోడు అంతే, చదువున్నోడు కూడా అంతకే వస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఒక కమిటీని నియమించి చదివిన వాటి నుండి బిట్లు వచ్చే విధంగా మంచిగా క్వశ్చన్ పేపర్ని ఫ్రేమ్ చేసే విధంగా చేయాలి. మొన్న చూసుకున్నట్లయితే టెట్ కూడా అంతే, ఇప్పుడు డిఎస్సి కూడా అంతే. చదువుకున్న వాడికి ఏం ఫలితం ఉండదండి. ఇంకోటి ప్రభుత్వం కూడా సమయం లేకుండానే డిఎస్సిని నిర్వహించింది. అంటే శివ గారు మీ సిలబస్ ఏం కవర్ కాలేదా? సిలబస్ ఎంత మొత్తం అయిపోగొట్టుకున్నా కూడా 100% సిలబస్ అయిపోగొట్టుకున్నా కూడా 30% సిలబస్ అయిపోయినోడు కూడా ఎగ్జామ్ రాయగలుగుతుండు. వాడు కూడా ఫుల్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతుండు. అంటే ఇక్కడ క్వశ్చన్లో ప్రామాణ్యత అనేది లేదు. బ్లూ ప్రింట్ ఫాలో అవ్వలేదంటారా? బ్లూ ప్రింట్ అసలుకి ఫాలో అవ్వలేదు. ఇంకొకటి పిఐఈ చూసుకున్నట్లయితే బిట్లు ఎక్కడా లేవు. పిఐఈవి మొత్తం జనరల్గా అడగడమే జరిగింది. సో మీకు ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారంగా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది లేదంటారు? లేదు. మరి మీకు ప్రభుత్వం సమయం ఇవ్వలేదు కదా, దానివల్ల మీరు ఏమైనా నష్టపోయినట్టు కనిపించిందా? మేము చాలా నష్టపోతున్నాం. సమయం ఇవ్వలేనందుకు కూడా నష్టపోతున్నాం. వాళ్ళు ప్రభుత్వం ఎట్లా చేస్తారంటే గ్రూప్ 2 వాళ్ళది న్యాయమైన డిమాండ్ అని చెప్పడం, డిఎస్సి వాళ్ళది న్యాయమైన డిమాండ్ కాదు అని చెప్పడం, వాళ్ళ నిరుద్యోగాల్ని 2 విధాలుగా డివైడెడ్ రూల్గా పాటించే విధంగా ప్రభుత్వం అనేది చేస్తూ ఉంది. ఆ ప్రభుత్వ ధోరణిని మాత్రం వెంబడి మానుకోవాలి. ఇలాంటి విషయాలపైన నిరుద్యోగులని ఇట్లా ఇబ్బంది గురి చేయకుండా ఒక కమిటీని నియమించి ఎవరిది న్యాయమైన డిమాండ్ కాదు అనేది పరిశీలించి నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్లకి ఇలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. ఎగ్జామ్ ఎట్లా రాశారు మీరు? జనరల్గా పేపర్ వచ్చింది కాబట్టి అందరం అయోమయంలోనే ఉన్నాం. మాకైతే 160కి 160 బిట్లు పెట్టినామనే నమ్మకమే ఉంది. కానీ అందులో ఎన్ని తప్పు ఎన్ని ఒప్పు అనేది కీ వచ్చేదాకా తెలియదు. ఎందుకంటే ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి టెట్లో కూడా కీ పేపర్ అనేది కరెక్ట్ ఇవ్వలేదు. ఫైనల్ కీ అనేది ఒక 5-6 తప్పులు ఉండగానే ఆ ఫైనల్ కీని రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా డిఎస్సి ఎగ్జామ్ ఈరోజు చేసిన దాన్ని బట్టి ఫైనల్ కీ అనేది చాలా గట్టిగా ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ.